పుష్ప 2 సినిమా ఆగిపోయింది అంటున్నారు. ఎవరు బ్రో అన్నది? అల్లు అర్జున్ అమెరికా వెళ్ళిపోయాడు, సుకుమార్కి గొడవలు వచ్చినాయి అంటున్నారు. ఏంది అసలు రూమర్ నిజమా అబద్ధమా? అది అబద్ధం. ఎందుకు అబద్ధం అనుకుంటే ఆడ కొంచెం పిఠాపురం ఎన్నికల సందర్భంగా కొంచెం ఆ ఏపీలో వాళ్ళ మధ్యలో కొంచెం ఘర్షణ జరిగింది. ఎవరికి? ఆడియన్స్కి, సినిమా చూసే అంటే ఓటర్లో జరిగింది. ఆ ఓటర్లే ఈరోజు సినిమా అభిమానులు కాబట్టికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితేంది, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితేంది, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితేంది, అల్లు అర్జున్ మన సాయి ధర్మ తేజ ఫ్యాన్స్ అయితేంది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు భయ్యా. ఆ ఓటర్లే చీలిపోయిన తర్వాత ఫ్యాన్స్ కదా, వాళ్ళే ఫ్యాన్స్ కదా. అందు గురించి ఆయన మీ మామయ్య, మీ కుటుంబ సభ్యుడు, ఆయనకు సపోర్ట్ చేయకుండా నువ్వు ముఖం తెలియని ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం ఏంటి అనే ఒక కోపంలో ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి, మీ మామ సీఎం తర్వాత సీఎం అయ్యిండు, మీ కుటుంబ సభ్యుడు. అందు గురించి ఆయన గెలిచిన తర్వాత మీరు కలవలేదు. అల్లు అర్జున్ గారు, మీరు ఆత్మవిమర్శ చేసుకొని, సరే మీ ఫ్రెండ్స్నో లేకపోతే మీ భార్య తరపుకెళ్ళో లేకపోతే నీ సొంత ఫ్రెండ్ లాగా ఏదో రకంగా మీరు సపోర్ట్ చేశారు, చేయడంలో తప్పు లేదు. అది మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. మీరు ఎందుకు చేశారు అనేది మీ ఇష్టం, మాకైతే సంబంధం లేదు. ఓకే, చేశారు, అయిపోయింది. ఆయన ఓడిపోయిండు, ఈయన గెలిచాడు. సీఎం తర్వాత ఎమ్మెల్యే నేనేమనుకున్నానంటే కేవలం ఒక ఎమ్మెల్యే అవుతాడు, అసెంబ్లీకి పోతాడు, వీళ్ళ తరపుకెళ్ళి ఫైట్ చేస్తాడు అనుకున్నా. కానీ సీఎం తర్వాత సీఎం అవుతాడు అనేది నేను ఆశించలేదు. అందు గురించి నాకంటే ఎక్కువ వాళ్ళే సంతోషపడాల్సిన విషయము. అందు గురించి ఆ సినిమాకు కానీ ఆయనకు కానీ భవిష్యత్తులో వచ్చే సినిమాలకు కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సీఎం తర్వాత సీఎం సొంత మామయ్య, సొంత కుటుంబ సభ్యుడు కాబట్టి ఒక బుకే తీసుకుపోయి ఒక శాల్వా కప్పి బుకే చేతులు పెట్టేసి ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తే ఇవన్నీ పోతాయి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దానికి మొత్తం మూల కారణం ఏంటంటే ఇది. దానికి మొత్తం మూల కారణం ఏంటంటే రూమర్స్ కాదు భయ్యా, ఇదే వ్యతిరేకత ఉంటే ఎట్లా ఉన్నారంటే, ఎంత వేడిగా ఉన్నారంటే చిరంజీవి ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి వ్యతిరేకంగా, ఆయన సినిమాకి వ్యతిరేకంగా, ఆయనకి వ్యతిరేకంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, సాయి ధర్మజీ గారి ఫ్యాన్స్, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా దాన్ని ఎప్పుడు ఆగం పట్టి అలానే ఇట్లా వేటాడాలనే ఒక ఆలోచనతోటి పంజా విసురుతానికి సిద్ధంగా ఉన్నారు. అది పోవాలంటే వీళ్ళిద్దరూ మొన్న సాయి ధర్మ తేజ గారు కలిశారు. ఎందుకు కలిశారు అనేది తర్వాత. ఈయన పవన్ కళ్యాణ్ ఆయన సీఎం ఈయన కలవాలంటే కుదరదు. పెద్ద చిన్న మనం మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా ఎవరింట్లో అయినా అది ఒక పదవిలో ఉన్నాడు ఆయన, పెద్ద ఆయన. అందు గురించి సానుభూతిగా రిక్వెస్ట్గా ఏదో రకంగా ఆయనకు పోయి మంచిగా ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పేసి ఒక శాలో కప్పేసి ఒక బుకే ఇస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు కూడా రామ్ అవుతారు అక్కడ ఆటోమేటిక్గా. వీళ్ళిద్దరు కలిసిపోయారు అని ఆయన ఏం లేదని చెప్పేసి. అంటే ముఖం లేదు భయ్యా. అంటే ఎలా ఏదైనా భయ్యా, ఇప్పుడు మీ అన్నకు నీకు గొడవ అయిన తర్వాత ఆయన కలవాలంటే నువ్వు కలవు, మా ఆయన అది ఇంకా అన్నదమ్ముల గొడవ కంటే ఎక్కువనే సార్. అది పరువు పోయే పని అది. ఇది అన్నదమ్ముల గొడవ అంటే ఇంట్లో ఎవరు మూడోనికి తెలియదు. ఈ ఇంట్లో తిట్టుకుంటాము, ఇంట్లో కొట్టుకుంటాము, అది మూడోనికి తెలియదు. అదేంటంటే పబ్లిక్ పంచాయతీ. అది రచ్చబండ కాడ రసరస అంటారు చూడు, అట్లాంటిది. రచ్చబండ కాడ అది అందరు ఉంటారు, ఊరంతా ఉంటారు. అక్కడ గెలిచిందే గెలుపు అయ్యా, ఇంట్లో గెలిచింది గెలుపు కాదు. రచ్చబండ కాడ గెలిచిందే గెలుపు, రచ్చబండ కాడ సపోర్ట్ చేసిందే సపోర్టు, నువ్వు ఇంట్లో చేసింది సపోర్ట్ కాదు. అర్థమైందా? బయట మంది కొడుతుంటే మనోనికి మనం సపోర్ట్ చేసుకోవడం మన ధర్మం. బయటోడు వచ్చేసి మనను గుర్తుండి భయ్యా, మన అన్ననో, మన తమ్మున్నో, మన అక్కనో, మన చెల్లెనో, మన బావనో, మన బామర్దినో బయటోడు వచ్చేసి మనను గుర్తుంటే కొట్టకపోయినా అడ్డుపడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కానీ అది ఆయన చేయకపోతే వాళ్ళు కొట్టే వ్యక్తికి వెళ్ళి సపోర్ట్ చేసింది కాబట్టి కొంచెం అప్పుడు ఆయనకెళ్ళి ఇంకో దెబ్బ ఎక్కువేరా అని చెప్పేసి సపోర్ట్ చేసిన కదా. ఇప్పుడు ఈరోజు మనం ఏ రకంగా మనం ముఖం చూపించుకోవాలనే ఒక
కీస్లాట్లో ఉన్నాడు ఆయన. అట్లా ఉన్నాడు. అవన్నీ ఏమి ఉండవు. మంచిగా పోయి ఒక సెలవు కప్పేసి బుకే చేతిలో పెట్టేసి ఒక సెకండ్ ఇచ్చేసి కంగ్రాచులేషన్ మామయ్య, సీఎం తర్వాత సీఎం, నెక్స్ట్ సీఎం అని చెప్పేసి సంతోషపెట్టేసి సంతోషపడాలని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.